మెగ్నీషియము, ఐరన్, కాల్షియము, ఫైబరు, ప్రోటీను ఎక్కువగా ఉండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా రాగి ఇడ్లీలు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శరీరానికి శక్తినిచ్చి ఎముకలను దృఢంగా చేసే రాగి ఇడ్లీలు చేసుకుందాం పదండి. 1 కప్పు మినపగుళ్ళను గిన్నెలో వేసుకొని అదే కప్పుతో 2 కప్పుల శుభ్రం చేసుకున్న రాగులను గిన్నెలో వేసుకోవాలి. అంటే 1:2 తీసుకోవాలి. వాటర్ పోసుకొని 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. రాగుల్లో కొద్దిగా దుమ్ము ఎక్కువ ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 8 గంటలు పక్కకు పెట్టుకొని నాననివ్వాలి. 2 టీ స్పూన్ల అటుకులను కూడా గిన్నెలేసి నానబెట్టిన చూడండి, అన్ని మంచిగా నానిపోయినాయి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకొని రాగులను అటుకులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన రాగి బ్యాటర్ను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని అదే జార్లో మినపగుండ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు బ్యాటర్ను రాగి బ్యాటర్ ఉన్న గిన్నెలో వేసుకొని మంచి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి. తెల్లవారేసరికి మంచిగా పర్మెంట్ అయింది. మనం వేసుకున్న బ్యాటర్ డబల్ అయ్యింది. స్పూన్తో ఇట్లా అంటే పైకంతా పొంగినట్టుగా బుగ్గలు బుగ్గలుగా వస్తే మంచిగా పర్మనెంట్ అయినట్టు. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రాగుల బ్యాటర్ను మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీ ఫ్రేమ్లలో పెట్టేసుకొని ప్లేట్స్ అన్ని స్టాండ్కి పెట్టి ఇడ్లీ కుక్కర్లో తగినన్ని నీళ్ళు పోసుకొని నేనైతే 1 గ్లాస్ పోస్తున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు వేడైన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిస్తే ఇడ్లీలు రెడీ అవుతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ చింతపండు రసము, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పల్లీలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ రెడీ చూడండి. ఈ చట్నీకి కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే పోపు వేసుకున్నా. పోపును పల్లి చట్నీ వేసి అదే కడాయి తిరిగి స్టవ్ పైన పెట్టుకొని సాంబార్కు పోపు చేసుకుందాము. ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది అని సాంబార్ కూడా వేసిన. సాంబార్ కూడా పోపు అయిపోయింది. స్టవ్ బంద్ చేసి పోపునంతా సాంబార్లో వేసేసుకోవాలి. ఇది కూడా నెయ్యితోనే వేసిన పోపును. సాంబార్లో నెయ్యితో పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. పల్లి చట్నీ, సాంబారు 2 రెడీ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇడ్లీలు పెట్టేసుకుంటున్నా. సాంబారు, పల్లి చట్నీ, కొబ్బరి పొడి పెట్టుకున్నా. కొబ్బరి పొడి పైన ఇడ్లీల పైన కొద్దిగా నెయ్యి వేస్తున్నా. చూడండి, ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. కొబ్బరి పొడితో బాగుంది, పల్లి చట్నీతో బాగుంది, సాంబార్తో బాగుంది, ప్రతి దాంతో కూడా బాగానే ఉంది టేస్ట్. దేంతో తిన్నా కూడా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కానీ తగ్గుతలేదు. రాగులంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు. అంత బాగుంది, చెప్పలేనంత. మనం చేసుకునే రెగ్యులర్ ఇడ్లీల కన్నా కూడా సాఫ్ట్గా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, క్లోజప్లో చూపిస్తున్నా. స్పాంజ్ లాగా మెత్తగా ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.